నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వంకాయ ఫ్రై ప్లెయిన్ రైస్కి ఇంకా సాంబార్ రసంకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పొడవు వంకాయల్ని 300 గ్రాములు తీసుకున్నానండి. ఏ టైపు వంకాయలైనా సరే తీసుకోవచ్చు. ఇలా వంకాయల్ని కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై కోసం కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు 1 టేబుల్ స్పూన్ పొట్టు తీసుకున్నానండి. 3 టీ స్పూన్ల కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెమ్మలు, అర స్పూన్ జీలకర్ర, చిన్న కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు అర స్పూన్, పచ్చిశనగపప్పు అర స్పూన్, ఆవాలు అర స్పూన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే అందులోనే అర స్పూన్ పసుపు, ముక్కలకు సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు ముక్కల్లో బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వంకాయ ముక్కలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కారం వంకాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. వంకాయ ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లెయిన్ రైస్తో కానీ సాంబార్ లేదా రసంతో సైడ్ డిష్గా కానీ ఈ ఫ్రైని సర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.